ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులపై చర్చ. ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫిర్యాదులపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని వెల్లడి. పార్లమెంటు సమావేశాలను ఒక వేదికగా వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకుంటామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గత 5 సంవత్సరాలుగా ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో అనుసంధానమై ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను పొంది అవి త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న వివిధ రైల్వే, జాతీయ రహదారులు, విద్య, వైద్యం, నదుల అనుసంధానం ప్రాజెక్టులపై సందర్భానుసారంగా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారం సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులు గమ్యస్థానం తీర్చిదిద్దేందుకు అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి ఎంపీకి కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలతో సమన్వయం చేసుకునే బాధ్యతలను ఇప్పటికే అప్పగించామని, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా వారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎంపీలు అందరూ వారి నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, పోలీస్ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎన్డీఏ ప్రభుత్వం భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్తులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు సంబంధిత శాఖల నుండి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీస్ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుండి ఫిర్యాదులు వచ్చాయన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నివేదికలను ప్రాధాన్యమిచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన 4 దశాబ్దాల నాటి ఫ్రేమ్వర్క్ ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్తులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామని, ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ కు కేంద్ర సహకారం అవసరమని అన్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలను ఒక వేదికగా వినియోగించుకొని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు. గత 5 ఏళ్లు జగన్ ఏపీ బ్రాండ్ను దెబ్బతీశారని, ఏపీకి రావాల్సిన పెట్టుబడులు వైసీపీ చర్యల వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ తీసుకువస్తామని అన్నారు. ఏపీకి భారీ పెట్టుబడులు ఎలా తీసుకురావాలనేది ఒక డాక్యుమెంట్ తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సెకీ ఒప్పందంపై అన్ని కోణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. న్యాయ నిపుణుల సలహాకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టవచ్చా అనే కోణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ఏపీ ఎంత అప్పుల ఊబిలో ఉంది అనేది గత సమావేశాల్లో పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఏపీకి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరమని, ఆ ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. అదేవిధంగా అమరావతిని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. కూటమికి ఉన్న 21 మంది ఎంపీలు
పార్లమెంటు సమావేశాల్లో సమయానుకూలంగా స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు. 25వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు లావు కృష్ణ గారు అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరితో ఈ యొక్క సమావేశం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క 5 నెలల్లో అంటే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టామో దాన్ని మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది. ప్రతి ఒక్క పెద్ద ప్రాజెక్టులు కానీ చిన్న ప్రాజెక్టులు కానీ మరి ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి పోలవరం అలాగే మిగిలినటువంటి లెవెల్ లింకేజెస్ ప్రాజెక్ట్స్ ఇలా ఏవైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రంతో అనుసంధానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా శరవేగంగా దాని తాలూకు అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ పూర్తి చేసుకొని గ్రౌండింగ్ స్టేజ్లోకి మూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా బ్రాండ్ని సర్వనాశనం చేశారు. ఏ ఒక్క పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేశారు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువతీ యువకులు. మన పక్కనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మనకి రావాల్సినటువంటి పెట్టుబడులు అన్ని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది కానీ ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయాం. సో ఆ బ్రాండ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి ఆలోచనలు చేస్తున్నారు. అందులోనే సుమారు 25 పాలసీల వరకు ఈరోజు నూతనంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఒక స్పోర్ట్స్ గురించి కానీ లేకపోతే డ్రోన్కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ ఏ రాష్ట్రాల్లో అయితే పాలసీలు ఉన్నాయో దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు పార్లమెంటు సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనతో పార్లమెంటరీ పార్టీ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం కూడా వచ్చిన ప్రతి అవకాశంలో కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అప్పులు ఊబిలో ఇరుక్కుపోయి ఉంది అనే విషయాన్ని మేము పార్లమెంట్లో వచ్చిన ప్రతి అవకాశంలో లాస్ట్ సెషన్లో మేము చెప్పడం జరిగింది. దానికి కేవలం బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నవారే కాదు, అటు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మేము సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఇలా ఉందా అని మాకు ఉత్తరాల ద్వారా రిప్లై ఇవ్వటం కూడా జరిగింది. కేవలం అధికారంలో ఉన్న వారినే కాదు, కూటమిలో ఉన్న బీజేపీనో జనసేనో కన్విన్స్ చేయడం కాదు, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయాలి అనేదాన్ని వారికి కూడా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా చేస్తాం. ఉదాహరణకి ఏదో 1, 2 ప్రాజెక్టులు కాదు, ముఖ్యమైన ప్రాజెక్టులు. ఒకటి పోలవరం, దాన్ని పూర్తి చేయడానికి మీరు అందరూ చూశారు, 3% మాత్రమే గడిచిన 5 సంవత్సరాల పని జరిగితే ఇప్పుడు కొత్తగా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోగలిగాం, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే అమరావతి పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా వరల్డ్ బ్యాంక్ వచ్చారు, వాళ్ళ నిపుణులు కూడా వచ్చారు, వాడు కూడా శాంక్షన్ చేయడం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే రాయలసీమకు సంబంధించి 2 నోట్స్ కూడా మీరందరూ చూశారు, దాదాపు ఆగిపోయింది. నోట్స్ వచ్చినాయి కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఆ 2 నోట్స్ కూడా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. విజయవాడ నగర అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉందని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. ముస్లిం సోదరులకి నీతి నిజాయితీతో పాటు మాట మీద నిలబడ్డం అలవాటని కొనియాడారు. నగరంలోని లబ్బీపేట ప్రాంతంలో షేహరిత్ జమైతే ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మసీద్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ షేహరిత్ జమైతే ఆధ్వర్యంలో మసీద్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఖురాన్ గ్రంథం మంచి మానవత్వంతో పాటు సహనం బోధిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ నగర అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉందన్నారు. ముస్లిం సోదరులకి నీతి నిజాయితీతో పాటు మాట మీద నిలబడడం అలవాటని కొనియాడారు. ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ
ముస్లిం సోదరులకు ఎక్కడా తన అవసరం ఉన్నా ఎంపీ పనిచేసేందుకు ముందు ఉంటారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. సమాజంలో మంచిని పెంచే ప్రదేశం మసీద్. అటువంటి మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని గద్దె రామ్మోహన్ తెలిపారు. షహరీ జమాతే అహ్లే హదీస్ వారి ఆధ్వర్యంలో మసీద్ ప్రారంభోత్సవం చాలా పవిత్రమైన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నేను, మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అందరి ముస్లిం సోదరులతో కలిసి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పవిత్ర ప్రదేశంలో ప్రార్థనలే కాకుండా సమాజంలో ఏ విధంగా ముస్లిం సోదరులు ఉండాలి అనే మంచి బోధనలు కూడా ఇక్కడ ప్రతి మసీదులోనూ జరుగుతాయి. అటువంటి పవిత్ర మసీద్ శంకుస్థాపనకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముస్లిం పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మసీద్ అంటే దేవుడి నిలయం. ఆ పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి నమాజ్ చేయటం కానివ్వండి, దేవుడి గురించి, అల్లా చేసే పనుల గురించి, చేయమన్న పనుల గురించి చర్చించుకోవడం కానివ్వండి, ఖురాన్ పట్టణం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే స్థలానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. హస్తకళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర చేనేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. కొండపల్లి బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ను సూచించాయన్నారు. ఎన్డీఏ కూటమి హయాంలోనే ఈ రంగానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. మ్యారిస్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిల్ప హస్తకళలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కొండపల్లి బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించాయన్నారు. కూటమి ప్రభుత్వంలో నేతన్నలను, హస్తకళలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని ధార్మిక సంస్కృతి మనదేనన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేపాక్షి హ్యాండ్లూమ్ వ్యాపారాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలోని ఎయిర్పోర్టులలో లేపాక్షి షోరూం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి హయాంలోనే నేతన్నలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నారు. హస్తకళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మక్కువ ఉందన్నారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మేము ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు, శిల్ప కళాకారులకు, హస్తకళాకారులకు మరి నిజంగా వీణ శబ్దం వింటుంటే ఇక్కడే కూర్చొని వీణ విందామా అన్నంత ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే మన పూర్వీకులందరం, మనం అందరూ ఇవన్నీ ఇప్పుడు తోలుబొమ్మలాట చూసాం. మేము చిన్నప్పుడు గ్రామాల్లో ఏదన్నా కార్యక్రమం జరగాలి అంటే తోలుబొమ్మలాట ఆడేవారు అనమాట. అది ఒక పెద్ద కళ. అలాంటి నిజంగా అది చాలా కష్టమైన కళ. సబ్జెక్ట్ నీతి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే నీతి మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మర్చిపోయిన కళలను మళ్ళీ జీవం పోస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం లేపాక్షి ద్వారా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఇప్పుడు మనం చూసాం బనానా ఫైబర్తో ఆ బ్యాగులు చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఎక్కడో నమ్ముతారో లేదో నేనైతే ఇది ఎక్కడన్నా వేరే దేశాల నుంచి తెచ్చారేమో అనుకున్నాను. ఇది మన దేశం, మన భారతదేశం, మన భారతదేశ సంస్కృతులన్నీ మనం కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉందని మీకు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న కళలు ఏ దేశంలోనూ లేవు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు కూడా మనం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి అన్ని రంగాల్లోనూ మనం చేదోడు వాదోడుగా ఉండాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారో, విజనరీ 2047 అన్నారో, అన్నిటికీ మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలనేదే మా అందరి సంకల్పం అని కూడా మీకు తెలియజేస్తూ, మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా, ఈరోజు మీ బర్త్డే జరుగుతుంది, బర్త్డే జరిగినప్పుడు ఖచ్చితంగా మీరెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వెళ్ళి మనం లేపాక్షిలో కొనాలి. లేపాక్షిలో మనం కొనడం వలన మన సంపద పెరుగుతుంది. మన హస్తకళాకారులకు, మన శిల్ప కళాకారులకు మనం చేదోడు వాదోడుగా ఉన్నట్టుంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బర్త్డేకి డ్రెస్ కొనాలి, ఎక్కడ కొందాం చెప్పండి? హ్యాండ్లూమ్స్ లో కొనాలి. నేతన్నలకు ఆసరగా ఉండాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే నేతన్న నేసిన వస్త్రాలు ధరిస్తే ఒక పక్క మన ఆరోగ్యం బాగుంటుంది. మరి నేతన్నలకు మనం చేదోడు వాదోడుగా ఉంటామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి దాటిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సిలిండర్ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000 పైచిలుకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు.
కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ 1,85 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ కృష్ణలంకలో దీపం లబ్ధిదారునికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుని ఇంట్లో స్వయంగా టీ చేయించుకుని తాగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి దాటిందని తెలిపారు. 1999లో దేశంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సిలిండర్ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,55 లక్షల పైచిలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ 1,85 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా ఇస్తామని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో డెలివరీ అవ్వగానే ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. 21 రోజుల్లోనే 51 కనెక్షన్లు వచ్చాయని చెప్పారు. ఈ పథకం పట్ల మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. 1,55,200 గ్యాస్ కనెక్షన్స్ ఉన్న మన రాష్ట్రంలో అర్హత ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా 3 అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేసాం. మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీకు రైస్ కార్డు రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాం. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా 1,85 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. మరి ఆయన 30 లక్షలు ఇంట్లో కూర్చుని బటన్ నొక్కాడో ఏంటో నాకు తెలియదు. కానీ అధికారికంగా 3 గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు ఈ రోజున రాష్ట్రంలో 1,55,200 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ 3 గ్యాస్ కంపెనీస్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందించాం. మా కోరిక, మా ఆకాంక్ష ఒకటే. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి సందర్భంలో కోరేది మహిళలకు మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు, వాళ్ళలో సంతోషాన్ని నింపే విధంగా, వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుని ఇటువంటి పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం మా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తోంది. దయచేసి ఇందులో ఎవరికి అనుమానాలు అవసరం లేదు. వివరాలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రోజు వరకు మాకు నమోదైన కంప్లైంట్లు ఇంత భారీ ప్రోగ్రాం చేస్తుంటే గతంలో ఎప్పుడు జరగలేదు. ఇంత ఈ స్థాయిలో లబ్ధిదారులు ఏ కార్యక్రమం కూడా జరగలేదు. ఈ రోజు వరకు మాకు వచ్చిన సంఖ్య కంప్లైంట్ల గురించి 521 నిన్న సాయంత్రం వరకు. అంటే ఏ విధంగా పారదర్శకంగా, నిజాయితీగా ఒక బలమైన కార్యక్రమం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో మీకు అర్థం కావాలి. మార్చి 31/2025 వరకు మీకు సమయం ఇచ్చినా కూడా 50 లక్షల మంది 3 వారాల్లోనే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారంటే ఎంత సమర్థవంతంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నామో ప్రజల్లోకి మీ అందరం కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీపం 1 అని చెప్పి ఒక చక్కటి పథకాన్ని ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆ రోజు దీపం 1 అని కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానిలో ప్రధానంగా ప్రతి ఒక్క పేద మహిళ కూడా గ్యాస్తోనే వంట వండుకోవాలి. ఆరోగ్యరీత్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతారు, తన తల్లి కట్టి పుల్లలతో వండుతూ ఎన్ని అవస్థలు పడిందో అది తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్క మహిళ కూడా అలాంటి అవస్థలు పడకూడదని చెప్పి దీపం అనే పథకం తీసుకురావడం జరిగింది 30 సంవత్సరాల క్రితం. ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇవాళ మరలా 30 సంవత్సరాలు దాటిన దీపం 2 పథకం మా కళ్ళ ముందు 4 నెలలకి 1,50,00,000 కనెక్షన్లు వెళ్ళవలసి ఉన్న సందర్భంలో కేవలం 21 రోజుల్లోనే 50 లక్షలు ఈ రోజుతో పూర్తయింది. 50 లక్షలు కనెక్షన్లు పూర్తయితే వాళ్ళకి వెనక్కి వచ్చిన డబ్బులు పడిన దాన్ని బట్టి అది 810 రూపాయలు వెనక్కి రీయింబర్స్మెంట్ అవుతూ ఉంటే, ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్లుగా కంప్లైంట్ అనేది కేవలం ఇందాక మేము లెక్కేసాం కేవలం 123 అలా ఉన్నాయి. సో ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ మహిళతో మాట్లాడటం జరిగింది. ఆవిడ ఎంతో ఆనందంగా, అంటే గ్యాస్ అనేది మహిళకు సంబంధించింది కాబట్టి ఆ మహిళ ఆ అమౌంట్ అంతా రీయింబర్స్మెంట్ అయినప్పుడు చాలా ఆనందాన్ని వెలుబుచ్చడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని
మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, చీకటి పాలన నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతుందని మంత్రి తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ప్రోస్టోడాంటిక్ సొసైటీ 52వ జాతీయ సదస్సును మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 52 ఏళ్ల క్రితం ఇద్దరితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం 15,000 మందితో పనిచేస్తుందన్నారు. దంత వైద్య రంగంలో అనేక మార్పులను ఈ సొసైటీ తీసుకొచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, చీకటి పాలన నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతుందని మంత్రి తెలిపారు. ఇండియన్ ప్రోస్టోడాంటిక్స్ సొసైటీ వాళ్ళ 52వ వార్షిక సమావేశాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం సంతోషకరం. ఇవాళ 52 సంవత్సరాలుగా డెంటిస్ట్రీ రంగంలో, దంత వైద్యంలో విశేష సేవలను అందిస్తూ పేషెంట్ల, పేదల మొహాల్లో చిరునవ్వులు పూయిస్తున్న ఐపీఎస్ ఇండియన్ ప్రోస్టోడాంటిక్స్ సొసైటీ సభ్యులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 52 సంవత్సరాల క్రితం ఒకరిద్దరితో మొదలై ఇవాళ 15,000 మందితో ఒక వటవృక్షంలాగా ఎదిగి దేశవ్యాప్తంగా కూడా దంతరోగ సంబంధిత వ్యాధులకి పరిష్కారాన్ని చూపిస్తూ ప్రజల్ని, పేదల నవ్వుల్లో, మొహాల్లో చిరునవ్వులు అందిస్తూ వాళ్ళ మిస్సింగ్ టూత్ ఏదైనా ఉంటే వాటిని మళ్ళీ సరిచేస్తూ, అలాగే ఇతరత్ర నోటి సంబంధిత వ్యాధుల్ని, అవకతవకలను కూడా సరిచేస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి, 5 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం గురించి, ఏ రకంగా 5 సంవత్సరాలు 20 సంవత్సరానికి రాష్ట్రం వెనక్కి నెట్టవేయబడింది, అయినప్పటికీ కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆరోగ్య రంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎటువంటి మార్పులను తీసుకొస్తున్నారు, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా గత 10 సంవత్సరాల్లో వైద్య రంగంలో వచ్చిన సమూలమైన మార్పుల్ని ఈ సందర్భంగా వారికి వివరించడం జరిగింది. వాళ్ళ వైద్య రంగంలో ఆయుష్మాన్ భారత్ అనేది ఒక విప్లవాత్మకమైనది. దాదాపు 10,45,00,000 కుటుంబాలకి, అంటే 55 కోట్ల మందికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్య సాయం అందించడం చిన్న విషయం కాదు. రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అతి త్వరలోనే 25 లక్షల రూపాయల వైద్య సహాయం అందించేదానికంటే టెర్షరీ హెల్త్ కేర్కి కూడా ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి కూడా ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం ఎన్టీఆర్ వైద్య సేవ కింద. ఆ విషయాలన్నిటి కూడా వివరించడం జరిగింది. నగర వాసులకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయని శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్స్ అండ్ ఎక్స్పో ప్రదర్శన నిర్వాహకురాలు పద్మ అన్నారు. వీటితో పాటు హస్తకళ వస్తువులు లభ్యమవుతాయని నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ఆదరించాలని ఆమె కోరారు. కార్తీక మాసం, క్రిస్టమస్ పండుగల సందర్భంగా మహాత్మా గాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్స్ ఎక్స్పో పేరిట అఖిల భారత హస్తకళ, నగిషి వస్త్రాలు ప్రదర్శన ప్రజలను విశేషంగా అలరిస్తోంది. శనివారం నుండి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 30తో ముగియనుంది. ప్రదర్శన నిర్వాహకురాలు పద్మ మాట్లాడుతూ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారన్నారు. ప్రదర్శనలో పోచంపల్లి, నారాయణపేట్, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, కలంకారీ, ఫ్యాన్సీ ఖాదీ, కాటన్ ప్రింటెడ్ బెంగాల్ సిల్క్స్, బగల్పూర్ చీరలు, బాందానీ సిల్క్, గుజరాత్ డిజైన్ టాప్స్, లక్నో చికెన్ వర్క్, డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, వరంగల్ టవల్స్, బెడ్షీట్స్, మహిళల అలంకరణ వస్తువులు, అనేక రకాల గృహోపకరణాలు వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభిస్తాయన్నారు. నగరవాసులకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయన్నారు. వీటితో పాటు హస్తకళా వస్తువులు లభ్యమవుతాయని నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ఆదరించాలని ఆమె కోరారు. డిసెంబర్ 1 వరకు ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ లాస్ట్ డేస్లో మీకు ఇంకా 10 డేసే ఉంది. ఇక్కడ అన్నీ మీకు హోల్సేల్ రేట్కే వస్తాయి, తయారీదారుల నుంచి వస్తుంది ప్రతి ప్రోడక్ట్ కూడాను. మీకు హ్యాండ్లూమ్లోకి వచ్చేసి ఉప్పాడ పట్టు నుంచి మీకు మాధవరం పట్టు, ధర్మవరం పట్టు వస్తుంది, మంగళగిరి పట్టు చీరలు వస్తాయి. అలాగే మీకు హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ వస్తుంది, కేరళ కాటన్ వస్తుంది, లక్నో చికెన్ శారీస్ వస్తాయి, ఇక్కడ బాగల్పూరి సిల్క్ వస్తుంది. అలాగే మీకు హ్యాండ్లూమ్లో ఇంకొక ప్రోడక్ట్ ఉంది, పొందూరు ఖద్దరు వస్తుంది. అలాగే మీకు హ్యాండ్లూమ్లో వచ్చి జెంట్స్ కలెక్షన్ ఎక్కువ వస్తుందండి. ఈసారి పొందూరు నుంచి కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి కూడా మెటీరియల్స్ వస్తుంది, మీకు అతి తక్కువ ధరలకే దొరుకుతాయి. అలాగే హ్యాండీక్రాఫ్ట్ వచ్చేసి హైదరాబాదీ ముత్యాలనే సారంగపూర్ ఐటమ్ ఉంటుంది, వుడెన్ ఐటము. మీకు వుడెన్లో రకరకాల హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అంతా ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఆత్రేయపురం పూతరేకులు కానీ ఫుడ్ ఐటమ్ కూడా మీకు చాలా ఇక్కడ అవైలబుల్ ఉంది. మీకు అన్నీ కూడా తక్కువ రేట్లోనే దొరికిపోతాయి. ఇక ఆర్గనైజర్ గారు వచ్చేసి కంబంపాటి పద్మ గారండి. ఇది డ్వాక్రా మహిళతో నిర్వహింపబడుతున్న ఎగ్జిబిషను. ఇంకా 10 డేసే ఉంది. డిసెంబర్ 1 లాస్ట్ డేట్ అండి. ఈ లోపు వచ్చిన వాళ్ళకి చూడటానికి బాగుంటుంది.
ప్రభాస్ ఎవరో తనకు తెలియదని, ఎటువంటి సంబంధం లేదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ తన స్వప్రయోజనాల కోసం చెల్లి తల్లి పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు గత 5 ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుండి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని, దీనిపై జగన్ కేసు పెట్టినట్లు ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారని ఎద్దేవా చేశారు. నిజంగానే చెల్లెలపై జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుండి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి గాడిదలు కాసారా అని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదని, మీరిప్పుడు చెల్లెలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభాస్ కు తనకు సంబంధం ఉందని జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అదేవిధంగా గతంలో తన విషయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు గత 5 ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ కి చెల్లెలపై ప్రేమ ఉందా, అసలు సిగ్గుందా అంటూ మండిపడ్డారు. మళ్లీ తన వీడియోనే ప్లే చేసి మైలేజ్ వచ్చేటట్లు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ కి పేరు వస్తుందంటే తల్లి చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారని, తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారని దుయ్యబట్టారు. మీకు మీరే సాటి అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులపై చర్చ. ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫిర్యాదులపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని వెల్లడి. పార్లమెంటు సమావేశాలను ఒక వేదికగా వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకుంటామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గత 5 సంవత్సరాలుగా ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆరోపణ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.